స్మగ్లర్లకి పగ్గాలెత్తే ప్రపంచాన్నే దోచేశాడట. అలా ఉంది రాజమండ్రి పరిస్థితి. రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్గా ఉన్న మధ్య రాంబాబుకి రాజమండ్రి పగ్గాలు అప్పచెప్పిన కానించి విచ్చలవిడితనం పెరిగిపోయి అడ్డు అదుపు లేకుండా మద్యం షాపులు పెడతాం నిజం కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. అయ్యా, రాజమండ్రి ఏకేసీ కాలేజీ ఎదురుగా మద్యం షాప్ ఉండడం ఎంతవరకు సమంజసం అని అడుగుతూ ఉన్నాను. రేపు నీ కూతుర్ని ఆ కాలేజీలో చదివిస్తావా? నీ కొడుకుని కాలేజీలో చదివిస్తావా? కాలేజీ అయిన తర్వాత ఒక మద్యం బాటిల్ కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటారా అని నీ కూతురికి కొడుక్కి చెప్తావా? మధ్య రాంబాబు నువ్వు సమాధానం చెప్పాలి. అయ్యా, నీ పిల్లలు ఒకటి, పరాయి వాళ్ళ పిల్లలు ఒకటేనా అడుగుతూ ఉన్నాను. ఇక్కడ ఎంతమంది వందల మంది ఆడపిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు, వందల మంది అబ్బాయిలు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. ఈ పరాయి పిల్లలు మద్యానికి బానిసయ్యి తల్లిదండ్రులకి కన్నీటిని మిగిల్చడం నీకు శ్రేయస్కరమా అని అడుగుతూ ఉన్నాను. రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్గా ఉన్న నువ్వు మద్యం మాఫియా, ఇసుక మాఫియా, అనేక రకాల మాఫియాలు చేస్తూ చెలరేగిపోవడం నిజం కదా అని అడుగుతున్నాను. నీకు చేతనైతే బహిరంగ చర్చకు రా, దమ్మంటే నువ్వు మగాడైతే నిరూపించుకో, బర్లతో చర్చకు రా, నేను సిద్ధంగా ఉన్నానని చెప్తా ఉన్నాను. నువ్వు రాజమండ్రిలో చేస్తున్న చేష్టలు